యూట్యూబ్ ఫ్యామిలీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ వాళ్ళందరూ అడిగేది ఏంటంటే ఇన్విటేషన్ మాకు ఎప్పుడు పంపిస్తారక్క అని చెప్పి. స్టోరీస్ కూడా నువ్వు చూస్తున్నావు కదా డాడీ, జగన్ మామయ్యకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెప్పుడు పంపిస్తారు అని చెప్పేసి. వాస్తవంగా వాళ్ళు అడగడంలో 200% తప్పులేదు. కారణం ఏంటంటే కుటుంబ సభ్యుల్లో మన బంధువులకు కానీ మన మిత్రులకు కానీ మనము పత్రిక ఇవ్వనప్పుడు వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో, ఎంత బాధపడతారో, అదే బాధతో వాళ్ళు అడుగుతున్నారంటే తప్పకుండా వాళ్ళు మన బంధువులే. అవును. నాకు అసలు కామెంట్స్ అవుతుంటే మీరు మా ఇంట్లో పెళ్లిలాగా ఉంది అంతే, మీరు పిల్లలను మీరు సాకే విధానము మీరు ఎంత బాగా పెంచారండి, అసలు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే మాకు నిజంగా చిన్నప్పటి నుంచి మేము పడిన కష్టాలన్నీ ప్రతి ఒక్కటి మర్చిపోయినాం. మన కష్ట సుఖాల్లో చూశారు, మన ఆనందాన్ని చూశారు, అన్నిటినీ వాళ్ళు పాల్పంచుకుంటున్నారు. ఫన్ బ్లాగ్స్, ట్రావెల్, యా నిజం. అందుకు కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం, ప్రతి ఒక్కరితో మనం కూడా వాళ్ళు కూడా వస్తే బాగుంటుందని మాత్రం ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాడీ చాలా ట్రై చేసినాడు గైస్ ఓపెన్ స్పేస్ లో. అది కూడా క్లారిటీ డాడీ. ఫస్ట్ ఏమనుకున్నామంటే చెప్పు. ఏమనుకున్నామంటే ఒక మంచి గ్రౌండ్ తీసుకొని, అంటే ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఓపెన్ స్పేస్ లో బాగా నీట్ గా మొత్తము డేరాలా కడతారు క్లాత్, అట్లా చేసి మామూలుగా అందరిని ఇన్వైట్ చేద్దాము, బాగుంటుంది అనే ఉద్దేశంతో అనుకున్నాం. మనం అందరం డిస్కస్ చేశాం కదా, అనుకున్నాం. అక్కడైతే దాదాపుగా ఎంత హీరమన్నా కూడా మనకు కౌంట్ లేదు, ఎంతమంది పడతారు, ఎంతమంది. కానీ ప్రాబ్లం ఏంటంటే దానిని మెయింటైన్ చేయడానికి చాలా కష్టం. ఇప్పుడు మన పెళ్లికి అందరూ ఎంతో ప్రేమతో ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారంటే మనకు సంతోషమే కదా. కాకపోతే ఏంటంటే వాళ్ళని మెయింటైన్ చేయడం కష్టం. ఏది మెయింటెనెన్స్ అంటే ఫుడ్ పెట్టడం కాదు, ఫుడ్ లక్షణంగా అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. కాకపోతే విషయం ఏంద్రా అంటే వచ్చేవాళ్ళు చాలా ఇబ్బందులు పాలవుతారు నాన్న. మనము ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఏదన్నా జరగరా అంటే ఒకటి జరిగింది అనుకో, చిన్నది జరిగిందనుకో, చెడ్డ పేరు మనకే కదా. అందుకనే ఉద్దేశం మనం తట్టుకోలేము. వచ్చిన వాళ్ళలో ఒక్కరికి ఏదన్నా జరిగిందనుకో, ఎంత చెడ్డ పేరు మనం తట్టుకోగలమా? తట్టుకోలేము. అందుకని దయచేసి పేరున మీ అందరికీ చెప్పడం ఏంటంటే మా పాపను ఆశీర్వదించండి. మీరు మా డాడీ అదే పనిగా గైస్ ఫోటోగ్రాఫర్స్తో ముందే చెప్పి పెట్టినాడు అనమాట, లైవ్ ఎటువంటి పరిస్థితిలో ఏమైతే జరుగుతుందో అన్ని తెలియాలా అందరికీ, ప్రతి ఒక్కరికి అని చెప్పి. సో బిడ్డలను ఆశీర్వదించండి. లైవ్లో మొత్తం అన్నీ చూస్తారు మీరు. ఖచ్చితంగా మీరందరూ పాపను ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీరందరూ ప్రతి ఒక్కరు పెళ్ళికి వచ్చినట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంటే మాకు నిజంగా చిన్నప్పటి నుంచి మేము పడిన కష్టాలన్నీ ప్రతి ఒక్కటి మర్చిపోయినాం. ఇప్పుడు వచ్చే అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి, అదే విష్ణువర్ధన్ రెడ్డి, చాలా మంచి అబ్బాయి, వెరీ నైస్ పర్సన్. మీకు ఇంకా పోను అబ్బాయికి ఇష్టం ఉంటే వీడియోలో కూడా కనిపిస్తాడు ఆ అబ్బాయి కూడా. ఓకేనా? ఓకే, రైట్. సో అది సంగతి. నేను సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తా. 200% మీ అందరిని ఒకసారి అందరం మీటప్ అయిదాం. మంచి స్టేజ్, మంచి ఓపెన్ ప్లేస్, అంతా సెలబ్రేషన్ లాగా. అసలు వాస్తవంగా అయితే మనందరం ఫ్యామిలీ మెంబర్స్ గెట్ టుగెదర్ కలిసినట్టుగా ఉంటుంది. తప్పకుండా అందరినీ త్వరలో కలుస్తాం, పెళ్లిలో కలుద్దాం. అదే చాలా 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 ప్లాన్ చేసినాడు డాడీ. అనుకున్నాడు అనమాట ఏంటంటే అదేంది పెళ్ళిలో ఇప్పుడు కుదరలేకపోతుంది కదా, సో ఖచ్చితంగా గెట్ టుగెదర్ పెట్టాలి అని చెప్పి. సో దాని గురించి ప్లాన్ అయితే చేద్దాం ఖచ్చితంగా. అండ్ ప్రస్తుతానికైతే ఇది సంగతి. అండ్ మీకు నేను స్టార్టింగ్లో పెట్టిన ఇన్విటేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఆ ఇన్విటేషన్ ఏంటంటే వర్చువల్ లైవ్ కోసం అనుకోండి. మీకు ప్రతిదీ A to Z అప్డేట్స్ అన్ని ఇస్తూనే ఉంటాము. సో మీ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పటికీ కావాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈరోజు వీడియో చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది అనమాట నాకు. మనం అందరం కూడా తొందరలో గెట్ టుగెదర్ లాగా, గెట్ టుగెదర్ డాడీ, గెట్ టుగెదర్ లాగా మీట్ అవుదాం 100%. నేను దాని గురించి పక్కాగా ప్లాన్ చేస్తా. అతి త్వరలో మీట్ అవుదాం. ఓకేనా? బాయ్. సో అది సంగతి అంతే గైస్. అండ్ వెరీ సారీ ఫర్ మై బ్యాడ్ ఫేస్, ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు. సో యా, that's it for today's video. Bye.